వాట్ ఇస్ దిస్? ఈ రోజు మన పెళ్లి రోజు. ఇది ఆఫీస్, ఇల్లు కాదు. సారీ మేడం. మీరు నాకు గుర్తు చేయాలా? నేను కరెక్ట్ గా 5 o'clock ఇంటికి వచ్చేస్తాను. మీకు లీవ్ ఇస్తున్నాను. ఏం ఆఫీసో ఏం స్టాఫో సీత 1 minute. సార్, ఆ డెలిగేట్స్ మీటింగ్ వెళ్లే ముందు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఫైల్స్ కొని అప్డేట్ చేయాలి. ప్లీజ్ కమ్. సార్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి సార్. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు తర్వాత వెళ్ళొచ్చు కదా. ప్లీజ్ 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 కమ్ 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 కమ్. సార్, నేను ఇక బయలుదేరుతాను. మా వారు నా కోసం ఎదురు చూస్తుంటారు. వాట్ డు యు సే? ఈ ప్రాజెక్ట్ నీ పేరుతో తయారవుతుంది. నువ్వే రాకపోతే ఎలా? యు సీ, నువ్వు వస్తే వాళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆ తర్వాత హోటల్ ఓబ్రాయ్, బిజినెస్, డిన్నర్. నో నో నో, యు కాంట్ సే నో. యు మస్ట్ కమ్. యు ఆర్ కమింగ్, యు ఆర్ కమింగ్, యు ఆర్ కమింగ్. కమ్ 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 కమ్. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్. సారీ అండి. అవినాష్ గారితో డిస్కషన్, ఆ తర్వాత డెలిగేట్స్ తో కాన్ఫరెన్స్, ఇవన్నీ జరగడం వల్ల ఇంత ఆలస్యమైంది. పర్వాలేదు, రా కేక్ కట్ చేద్దాం. నీకు ఇష్టమైన పాయసం చేశాను, కొంచెద్దారా? వద్దండి. కాన్ఫరెన్స్ అయిన తర్వాత డిన్నర్ ఏర్పాటు చేశారు అవినాష్ గారు. అక్కడ భోంచేయక తప్పలేదు. నేను చాలా అలసిపోయానండి. నేను వెళ్ళి పడుకుంటాను. మీరు భోంచేసిరండి. చప్పగా ఉందేంటి? ఏది తీగా ఉంది. అవునా? ఇప్పుడు తీయగా ఉంది. నమస్తే నమస్తే. వాట్స్ ద మ్యాటర్? సార్, ఆ కాంట్రాక్ట్. ఓకే ఓకే, వెయిట్. అలాగే సార్. ఓకే ఓకే, ఓకే. సీత, 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 వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? ఫోన్ చేయండి. ఏంటి చెవిటి మాలోకం? ఫోన్ చేయి. ఫోన్ చేయండి. ఫోన్ చేయాలట. ఫోన్ చేయాలా? ఎక్కడికి సార్? ఎవరికి చేయాలి? డాక్టర్, కాల్ ద డాక్టర్. డాక్టర్ కూడా? డాక్టర్ కుట. డాక్టర్ కుట. డాక్టర్ కుట. చెవుడు అనుకున్నావా? చించుకుంటావేంటి? ట్రాక్టర్ కదా. ట్రాక్టర్ కాదురా, డాక్టర్ కుట. ఏమైందో? ఏమైందో? ఏమైంది? ఎప్పుడు చూసినా తిండి కూడా నీకు. వాట్ హ్యాపెండ్ డాక్టర్? కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. ఓ మై గాడ్, నేను తండ్రిని కావడం ఏంటండి? అసలు నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఏ రాము, ఇటు రావయ్యా బాబు. డాక్టర్, మీ కంగ్రాట్స్ ఇతను చెప్పండి. ఐఎమ్ సారీ. కంగ్రాట్స్,
మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. It's okay. కంగ్రాచులేషన్. గో 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 గో. అదృష్టం అంటే అలా ఉండాలయ్యా. ఉద్యోగం వచ్చిందా, బంగళా వచ్చిందా, కారు వచ్చిందా, ఆఖరికి కంపెనీ తరపున బిడ్డ కూడా వచ్చింది. కంపెనీ తరఫున బిడ్డ రావటం ఏమిటయ్యా బాబు? అర్థం కాలేదా? రాముకు పెళ్ళై 7 సంవత్సరాలు అయిందా? అయింది. సీతకింత వరకు ఏమీ లేదా? లేదు. ఇప్పుడు అవినాష్ బాబు అమెరికా నుంచి వచ్చిన తర్వాతేగా సీతకు ఆహా అయింది. ఇప్పుడు అర్థమైంది, అర్థమైంది. అంటే ఈ బిడ్డ అవినాష్ బాబు మహత్యమేనంటారా? సందేహమా? హాయ్ సీత, హౌ ఆర్ యు? ఫైన్ సార్. టేక్ ఇట్. ఏంటిది? బాబు కోసం, బాబు పేరు మీద 2 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన చెక్. ఎందుకు సార్ ఇవన్నీ? హూ ఆర్ యు టు సే దట్? ఇట్స్ మై ప్లేజర్. అసలు నా సంతోషం కాదంటానికి మీకేం హక్కు ఉంది? బై ది బై, డాడీ అమెరికా నుంచి ఫోన్ చేశారు. మన అమెరికన్ ప్రాజెక్ట్ ఓకే అయినా. కంగ్రాచులేషన్స్. నీ కంగ్రాట్స్ నాకు అక్కర్లేదు. అసలు నువ్వెప్పుడు ఆఫీస్కి వస్తావో అది చెప్పు. నేను ఒక్కనే ఆఫీస్ చూసుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఆ అమెరికన్ ప్రాజెక్ట్ తాలూకు డీటెయిల్స్ డాడీకి చెప్పాలి. అది నీతో నేను డిస్కస్ చేయాలి. నేను ఆఫీస్ కి రావడానికి ఇంకా టైం పడుతుందండి. నథింగ్ డూయింగ్. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వస్తున్నావు. రాముతో మాట్లాడమంటావా? రాము, అక్కర్లేదు, నేనే వస్తాను. థ్యాంక్ యూ. ఏ నాటి బాయ్, టుమారో యు ఆర్ సెండింగ్ యువర్ మదర్ టు ద ఆఫీస్. ఓకే, బై బై. రంగమ్మా, మేము ఆఫీస్ నుంచి వచ్చేదాకా ఇంట్లో ఉండి బాబుని చూసుకుంటావా? జీతం ఎక్కువ ఇస్తాను. లేదమ్మా, నాకు పిల్ల జల్లా ఉన్నారు. నా మొగుడు పనికెళ్తాడు. అదీగాక మా మామయ్య ఒంట్లో బాగోలేదు. కళ్ళు సరిగా కనిపించవు. 4 డబ్బులు దొరుకుతాయని ఆశపడి నా సంసారాన్ని పాడు చేసుకోలేనమ్మా. మరేం అనుకోకండమ్మా, మధ్యాహ్నం వచ్చి బట్టలు ఉతికెళ్తాను. సీత, వాళ్ళని వీళ్ళని అడిగే బదులు మీ వాళ్ళని ఇక్కడికి రమ్మంటే మనకు తోడుగా ఉంటారు. వాళ్ళకి సహాయం చేసినట్లు ఉంటుంది. ఆ మాట సీమంతో టైంలోనే అడిగానండి. మధ్యలో వస్తే పిల్లల చదువులు పాడైపోతాయి, 1 సంవత్సరం అయిన తర్వాత వచ్చి మనతోనే ఉంటామన్నారు. మరి ఇప్పుడు బాబుని ఎవరు చూసుకుంటారు? ఓ పని చేద్దామండి, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాబుని చైల్డ్ కేర్ లో వదిలేసి సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొచ్చేద్దాం. అక్కడ పిల్లల్ని బాగా చూసుకుంటారండి. ఇది తప్పితే మనకి వేరే దారి లేదు. ఏమంటారు? సరే, నీ ఇష్టం. వస్తానన్నా, వస్తానండి. సరేనమ్మా. టాటా. లేదు నాన్న, తొందరగా వచ్చేస్తాను కదా. బాబు నేను చూసుకుంటానండి. ఓ, అది చూడమ్మా. సీత, డబ్బు సంపాదించగలం కానీ పోయిన మర్యాదను తిరిగి సంపాదించలేము. మా నాన్నగారి మంచితనాన్ని దుర్వినియోగం చేసి భాగస్వాములు మోసం చేశారు. అమెరికాలో చదువుకున్న నేను ఇండియా వద్దనుకుని అక్కడే ఏదైనా జాబ్ చేద్దాం అనుకున్నాను. విత్ గాడ్ బ్లెసెస్ మా వ్యాపారాన్ని మీరు నిలబెట్టారు. నిజంగా మీకెంతో రుణపడి ఉన్నాను. సార్, నా డ్యూటీ నేను చేశాను. నిజంగా మీకే మేము రుణపడి ఉన్నాం. నా చదువు కోసం ఎంతో సహాయం చేశారు మీ నాన్నగారు. అంతేకాకుండా నేను ఉద్యోగం వెతుక్కోకుండా పిలిచి ఈ గౌరవం ప్రసాదించారు. బై ది బై, ఉదయం నాన్న ఫోన్ చేశారు. ఇక మీద మీరు ఈ కంపెనీలో ఉద్యోగిని కాదు, సార్, అవినాష్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో పార్ట్నర్. పార్ట్నర్? అమెరికాలో మా నాన్న మీ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద మీరు సైన్ చేస్తే చాలు. థ్యాంక్ యూ సార్. ఇటివ్వండి బాబు, పాలు పడతాను. బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ ఫర్ యువర్ బేబీ. ఏ పాలెందుకు పట్టిస్తున్నావు? అమ్మగారు పొద్దున వెళ్తే రాత్రికి వస్తారు. అమ్మగారు పాలు ఇవ్వడానికి కుదరదు కదా, అందుకే ఈ డబ్బా పాలు పట్టుకున్నారు బాబు. ఏమండి, మన కళలు నిజమయ్యే రోజు దగ్గర పడింది. అమెరికాలో ఉన్న మన ప్రొపరేటర్ నన్ను పార్ట్నర్ చేసి నా పేరు మీద ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు. అది డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉందండి. అప్పుడు మనం అమెరికాలోనే సెటిల్ అవ్వచ్చు, మన పిల్లలు కూడా అక్కడే చదివించుకోవచ్చు. మనం ఊహించుకున్న దానికన్నా ఎక్కువగా జరిగితే మనిషి కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఎనీవే, కంగ్రాచులేషన్. అదేమిటండి, మీకు సంతోషంగా లేదా? ఒకవైపు సంతోషం, మరోవైపు విషాదం.
ఏమిటండి ఏమిటి మీ మాటలు? అవును, తల్లిపాలతో పెరగాల్సిన బాబుకి డబ్బా పాలు ఇవ్వడం ఏంటి? బాబుని చైల్డ్ కేర్ లో చేర్చాం కదండి. ఉదయం నుంచి రాత్రి వరకు పని హడావుల్లో ఉండే నాకు బాబుకి పాలు ఇవ్వడం ఎలా కుదురుతుంది? అందుకే డబ్బా పాలు అలవాటు చేస్తున్నాను. అమ్మా, నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చుంటారు, వెళ్ళొస్తానమ్మా. అలాగే రంగమ్మా. ఏమండి, బాబుని కాస్త తీసుకోండి, నేను వెళ్ళి మొహం కడుకుని వస్తాను. నాన్న దగ్గరుండు. ఎస్ డాడీ, ఎస్ ఎస్ ఎస్, యాక్చువల్లీ ద ఫైల్ ఇస్ ఆన్ మై టేబుల్. వీసా అందింది. ఎస్, సీతతో అన్ని చెప్పేశాను. యా, యూ వాంట్ టు టాక్ టు హర్? 1 minute, డాడీతో మాట్లాడు. హలో సార్, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సార్. హలో, సీతా మేడం గారు ఉన్నారండి? ఎస్, 1 minute. అలాగే సార్. హలో సార్, సీతా మేడంకి ఫోన్. ఇంకో హాఫ్ అన్ అవర్ ఏ ఫోన్ కనెక్ట్ చేయకండి. ఐఎమ్ ఇన్ అన్ ఇంపార్టెంట్ డిస్కషన్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఓకే సార్. హలో, సీతా మేడం గారు మీటింగ్ లో ఉన్నారు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ఆవిడ భర్త రాము గారు ఉన్నారండి? 1 minute. రాము గారు, మీకు ఫోన్, మాట్లాడండి. హలో, మీ బాబు పొద్దు నుండి ఒకటే ఏడుపు, ఏమైంది? వాంతులు విరోచనాలు. మాకెందుకో భయం వేస్తుంది, మీరు తొందరగా రావాలి. నేను ఇప్పుడే వస్తున్నా. సీత ఎక్కడ? సీతా మేడం లోపల బాస్ తో డిస్కషన్ లో ఉన్నారు, అరగంట వరకు డిస్టర్బ్ చేయొద్దని బాస్ చెప్పారు. సార్ ఒక నిమిషం. చెప్పండి డాడీ. ఎస్ ఎస్, టికెట్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయాయి. ఎస్ డాడీ, డోంట్ వరీ డాడీ, మీరు చెప్పినట్టు కరెక్ట్ గా వచ్చేస్తాం. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. సేత్ ఉందిగా. బాబు బిడ్డ మీద బాధ్యత లేకపోతే ఎలాగండి? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఇంకెప్పుడు ఇలా చేయకండి. తీసుకెళ్ళండి మీ బాబు. ఈ బాబు తల్లి లేదా? ఏం డాక్టర్ అలా అడిగారు? తల్లుంటే జబ్బు వచ్చుండేదే కాదు, డబ్బా పాలు పట్టడం వల్ల జీర్ణశక్తి పూర్తిగా దెబ్బతింది. డాక్టర్, ఈ మందుల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. బిడ్డ ఆరోగ్యం కోలుకోవాలంటే తల్లిపాలు చాలా అవసరం. ఈ జబ్బుకు తల్లిపాలే మందు.